చెప్తున్నాం. దోషులు ఎంతటి వారైనా లోపలేసి తీరుతా ఉన్నారు. ఒక ఆయన సుప్రీంకోర్టుకు పోతున్నాడు, బెయిల్ తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడు, నేను అమెరికాలో ఉన్నాను, నాకు కుదరదు, నేను వారం తర్వాత వస్తాను, విషయానికి వస్తున్నానని చెప్పి అన్నాడు. ఆర్జీ ఏమన్నాడు, అసలు నా దగ్గర పోలీసులే రాలేదన్నాడు. ఆయన హ్యాపీగా ఊరట పొందిండు. మా దేవినేని అవినాష్ గారు బెజవాడలోనే తిరుగుతున్నారు, వల్లభనేని వంశీ గారు హైదరాబాద్ టు బెజవాడ తిరుగుతూనే ఉన్నారు. మరి వీళ్ళు కూడా చాలా నేరాలు చేశారు, మరి వీటి విచారణలు కూడా తీసుకోవాలి. ఇందాక కూడా చెప్తున్నాను, ఇప్పుడు పివి రావు గారి దగ్గర పోర్టు మీద తల మీద తుపాకీ పెట్టి ఆయనే చెప్తున్నాడు, ఆయన ఫిర్యాదులు ఇస్తున్నాడు. మరి ఉండాలి కదా వాటి మీద విచారణ. ఎందుకంటే ఇదంతా కూడా చర్చ అవుతుంది. సరే తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది, కాదు అని నేను అన్నాను. కాదు నేను అన్నాను. అభివృద్ధిని ఎట్టయితే సంపాదనలో పంచుతారో అన్ని ప్రాంతాలకి ఇలాంటి చట్టపరమైన కార్యక్రమాలను సమన్యాయాన్ని కూడా పంచాలి. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచిస్తే మంచిది. నేనేమో కూటమి ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు. ఇప్పుడు విజయ్ గారు అన్నట్టుగా ఇప్పుడే మంట పెట్టాం, రేపు పొద్దున బొగ్గున మండుతుందంటే మనిషితో మండవచ్చు. నేను అనేది తప్పు చేసిన వాళ్ళని తీసుకుంటే ఆల్రెడీ రిమాండ్ లో సెంట్రల్ జైల్లో వాళ్ళు కదా, మళ్ళీ వేరే కేసు మీద అక్కడికి తీసుకువెళ్ళి విచారణ ఏంటి అన్నది, అంటే ఇంకా బయటికి పంపించే ఆలోచన లేనట. నాకు తెలిసి బోరుగడ్డ అనేది అతను బయటికి రాడండి. ఆయన చేసిన తప్పిదాల మీద పదే కేసులు పెట్టడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఒక బోరుగడ్డ అనేదే కాదు, చాలా మంది బోరుగడ్డలు ఉన్నారంటున్నా రాష్ట్రంలో. చాలా మంది బోరుగడ్డలు అట్టే తిట్టారు. పవన్ కళ్యాణ్ భార్యను తిట్టారా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారా, భువనేశ్వరి దేవిని తిట్టారా, అసెంబ్లీలో తిట్టారా? మరి వాళ్ళు బోరుగడ్డలే కదా. ఒక బోరుగడ్డ ఏం కర్మ? ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టుల గురించి మనం ఏం మాట్లాడాం? శర్మారెడ్డి గారిని ఏం తిట్టారు, లేదా నీలాంటి నాలాంటి వాళ్ళని ఏం తిట్టారు, మహిళలను ఏం తిట్టారు, అందరి మీద చర్యలు తీసుకోవాలి కదా. అది ఒక వైసీపీ అని కూడా నేను అంటల్లా. సోషల్ మీడియాలో అరాచకాలుగా ఎవరన్నా పాల్పడితే తీసుకుంటామని కదా చెప్తుంది. లేదా వన్ సైడ్ గా చర్యలు తీసుకోమంటున్నా. దాన్ని అలా అరికట్టకపోతే శాంతి భద్రతలు ఎలా పరిణమిల్లుతాయి? అందుకని సమదృష్టితో చూడాలి. ఇవన్నీ కూడా అంటే రానున్న కాలంలో చర్చ అవుతాయి. ఎందుకంటే నేనేదో ఆ సామాజిక కులాలకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి నా కులాన్ని నేను సపోర్ట్ చేసుకోవడం కాదు. నేను బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేయడానికి 100% అర్హుడు. ఆయన చేసిన తప్పిదం మహా తప్పిదమని మాట్లాడినోనే ఏనాడు కూడా తప్పు చేసిన వెనక్కి తీసుకురాము. జగన్మోహన్ రెడ్డి గారు ముహూర్తం ఫిక్స్ చేశారు, కొత్త సంవత్సరం నుంచి ఆన్ ఫైర్ అట. వర్మ గారు ప్రతిపక్ష పార్టీ హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా ఆయనకు ప్రజల్లోకి వచ్చే హక్కు ఉంది. ఆయన ప్రచారం ఆయన చేసుకుంటాడు. ఆయన సూపర్ 6 మీద మాట్లాడినా, లేదంటే ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద మాట్లాడినా ప్రజలకు చెప్పుకుంటాడు. చెప్పుకోనివ్వండి. ఇప్పుడు ప్రజలు వింటారు, ఏం చేస్తారు ఏంటి అనేది. కూటమి ప్రభుత్వం కూడా సూపర్ 6 ఇచ్చి కొన్ని పథకాలు ఇప్పటికీ అమలు జరుపుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటుంది. ఆయన చేసే విమర్శలకి అధికార పార్టీగా వీళ్ళు సమాధానాలు చెప్తారు. కాబట్టి తప్పేం లేదు. సంక్రాంతి కాబట్టి సంక్రాంతి కంటే క్రిస్టమస్కి వచ్చినా ఇబ్బంది ఏం లేదు. ముందుగా వచ్చినా కూడా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా తన పంధా ఎట్టు చెప్పుకోవడం అనేది మామూలుగా ఆనవాయితీ. అరుణ గారు ఏంటి బోరుగడ్డను మళ్ళీ అనంతపురం తీసుకువెళ్ళారట, ఇంకా వదలరా, కంటిన్యూగా పడతానే ఉంటుందా? ఈయనతో పాటు ఇంకా చాలా మంది లిస్ట్ ఉన్నారు, చాలా మంది బోరుగడ్డలే ఉన్నారు.